ఎదురుగా ఉన్న అతిథులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, సినీ పెద్దలు కూడా దాన్ని ఒక సరదా విషయంగా తీసుకొని నవ్వడం కొంత బాధ కలిగించే విషయం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకైతే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు కొంత మేరకు గౌరవం దక్కుతుంది. వాళ్ళ మీద వివాదాలు చాలా తక్కువ. పూర్వం రామారావు, నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా హీరోయిన్ల విషయంలో చాలా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. ఆ తర్వాత ఈ ముంబై లేదా ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులు తెలుగులో వచ్చి నటించడం మొదలయ్యాక కొంత విమర్శలు మొదలయ్యాయి. ఈ సెక్సువల్ హెరాస్మెంట్ లేదా మహిళలు ఇక్కడ వచ్చి కెరీర్ సినిమాను కెరీర్‌గా తీసుకోవచ్చా లేదా అన్న సందిగ్ధత కూడా నెలకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. చిన్న చిన్న వివాదాలు తలెత్తినప్పటికీ అది సినీ ప్రముఖుల మధ్యనే ఉండేది. బయటికి వచ్చే అవకాశాలు లేవు. 2019 అనుకుంటా తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మీద ఒక ప్రత్యేకంగా కమిటీ గూడా వేసింది. 25 మంది సభ్యులున్నారు అందులో. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇంకా అది బయటికి రాలేదు. అదే కేరళలో హేమ కమిటీ లాగా మనకు గూడా ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ బయటికొస్తే గాని అసలు ఏ విధంగా మహిళ ఇక్కడ ఇబ్బందులకు గురవుతుంది, లేదా ఎలాంటి దోపిడీకి గురవుతుందన్న విషయాలు మనకు బయటికొస్తాయి. ఇకపోతే నక్కిన గారు మాట్లాడిన విషయాలు ఉదాహరణకు ఆయన సినిమాలు చూస్తేనే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. చాలా మంది చెప్పేదేంటంటే దర్శకుడి ఆలోచన విధానమే వాళ్ళు తీసే సినిమాల మీద స్పష్టంగా ఉంటుంది. అంటే అందులో ఫీమేల్ క్యారెక్టర్లు కావచ్చు, మేల్ క్యారెక్టర్లు కావచ్చు. దర్శకుడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అందులో క్యారెక్టర్లు కూడా ఆ విధంగానే డిజైన్ చేయబడి ఉంటాయి. ఆ విధంగా ఆయన సినిమాలన్నీ చూస్తే కూడా మహిళను ఒక చులకన భావంగా చూసినట్టుగానే కనిపిస్తుంది. హీరో వర్షిప్ లోనే ఆయన సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక సినిమా పూర్తి చేసి ఒక ప్రేక్షకులకు వచ్చే ముందు ఒక ఈవెంట్ చేస్తూ అందులో ఎదురుగా ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్ల మీద అలా చులకనగా కామెంట్ చేయడం చాలా అభ్యంతరకరం. అదే దురదృష్టవశాత్తు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ఒక ఫిర్యాదు వస్తే గాని స్పందించదు. అందువల్ల ఇప్పటి వరకు నిర్మాతల మండలి కావచ్చు, ఛాంబర్ కావచ్చు, దర్శకుల అసోసియేషన్ కూడా ఈ విషయంలో స్పందించి ఉండకపోవచ్చు. కానీ ప్రజలు అలా కాదు కదా. వాళ్ళు ఇది సరికాదు అనుకున్న దాన్ని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఏకి పారేస్తున్నారు. ఈ విషయంలో మనం ప్రజల్నే అభినందించాలి. ప్రభు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా నక్కిన వ్యాఖ్యల మీద కేవలం ఆయన సారీ చెప్పి తప్పించుకుంటే సరికాదు. గతంలో కమెడియన్ అలీ ఒక వ్యాఖ్యలు చేసినందుకు చాలా దుమారం రేగింది. ఆయన మళ్ళీ బహిరంగంగా వచ్చి 1-2 సార్లు క్షమాపణ చెప్పుకుంటే కానీ ఆ ఇష్యూ సద్దుమణగలేదు. ఇవన్నీ మనకు పాఠాలు. ఇవన్నీ నక్కినకు తెలియని కావు. అలాగే మన అంశు మీదనే కాకుండా పక్కన ఉన్న రీతు హీరోయిన్ మీద కూడా ఆయన మాట్లాడుతూ నీ పేరేంటి అని గ్యాప్ తీసుకోవడం మనకు చూస్తుంటే ఇటీవల పుష్ప ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అని గ్యాప్ తీసుకొని మంచినీళ్ళు తాగి మళ్ళా పలికినట్టు దాన్ని కూడా కాపీ చేస్తున్నట్టు ఒక స్టార్ హీరో చేసిన విషయాన్ని ఈయన మళ్ళీ చేయడం అంటే కావాలని, అంటే దీనికి అల్లు అర్జున్ అప్పుడు ఆ విధంగా చేశారు, దాన్ని ఇమిటేట్ చేస్తున్నట్టుగా ఈయన ఏదో హైప్ చేసే ప్రయత్నం చేశాడు. లేకపోతే ఆయన 70 రోజులు ఒక హీరోయిన్ తో వర్క్ చేసి ఆమె పేరు మర్చిపోతారు. నిజమే, కరెక్ట్ కాదు కదా. అవును. అంటే ఆయన యాటిట్యూడ్ ఏదో ఒక అంటే దీనికి ముందు ధమాకా అనే ఒక సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. ఆ మూడ్ లో ఉన్నాడు. ఇంకా తను ఏది తీస్తే ఏది మాట్లాడి